రైట్. ఫస్ట్ ఫేజ్ అయినా సరే, సెకండ్ ఫేజ్ అయినా సరే, థర్డ్ ఫేజ్ అయినా సరే, వాళ్ళని ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు నిజంగా కూడా స్వచ్ఛందంగా చేసేటోళ్ళు. ఆర్ ఇంకోటి, ప్రజలు కూడా ఇక్కడ ఒకటి ఆలోచించాలా, నాయకులే పంచుతుండ్రు అంటే ప్రజలు తీసుకున్నంత కాలం పంచేటోళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఎవరు కూడా రేపు మళ్ళీ మీరు ఏదైనా పని అంటే ఉట్టిగా చేసిన వారా, నేను నీకు డబ్బులు లేదా అనేది కూడా ఎన్నో ప్రశ్నలు జరిగింది. మొదట స్టార్ట్ చేసింది ఎవరంటారు? ప్రజలు అడిగారంటారా, నాయకులే పంచారంటారా? మొదట నేనేమంటున్నా లక్ష్మీనాథ్ గారు, నాయకులు అలవాటు చేస్తారు, కాదంటలేను నేను. ఇప్పుడు ప్రతి ఆఫీసర్లు జిహెచ్ఎంసీలో కానీ పెద్ద పెద్ద ఈ తిమింగళాలు దొరుకుతున్నాయి, వాళ్ళకు కూడా ఇప్పుడు మీదే ఉన్నారు అనుకోండి, మీదేదో జాగా ఉంది, జిహెచ్ఎంసీలో పోతారు, లేకపోతే హెచ్ఎండిలో పోతారు, సార్ నా ఫైల్ జర మీద పెట్టండి, నేను మీకు ఏమన్నా విశ్వతిస్తా అని చెప్పి మీరు పోతారు. నాలాంటి వ్యక్తి ఉంటే పో డబ్బులు ఇస్తావా, నేను పట్టిస్తా అని చెప్పి భయపెడతా. ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అనుకో, ఇమీడియట్ గా సరేనా అని బల్ల కిందికేనో పక్క నుంచో మన అటెండర్ తోనో ఎవరితోనో డబ్బులు తీసుకుంటారు. రామ్మోహన్ గారు ఏదో అడుగుతున్నారు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటే ఎప్పుడు లంచాలు ఇవ్వడు. శివకుమార్ గారు చెప్పింది రెండో పార్శ్వం ఏంటంటే, ఫిట్ బ్రోకర్, నాకు ఇది నా మీకు అదని. ఇప్పుడు సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు లంచం అడుగుతున్నాడే. అందుకని నిన్న 9వ తారీఖు మొన్న మేము వరంగల్లో ఒకటి చేసినాం. లంచం తీసుకునే వాడికంటే అడుక్కు తినేవాడు మిన్న అని బిచ్చగాలతో ర్యాలీ తీసినాం. అందరు సిగ్గుతో తగవలుచుకున్నాం. డిప్యూటీ కలెక్టర్ హోదా ఉన్నాడు, అతను ఏం తీసుకున్నాను పట్టుబడ్డాడండి మన వరంగల్ జిల్లాలో. నేను ప్రభుత్వం పక్కన పెట్టండి, ఏ ప్రభుత్వం లంచాలు తప్పలేమంటున్నాను నేను. అంటే లంచం తీసుకునేవాడు తీసుకోవడమే, ఇవ్వడం ఎంత లాభం, మనం తీసుకోవడం ఎంత తప్పు, ఇవ్వడం కూడా అంతే తప్పు. కానీ బాధపడి వాడు పని కాక ఇస్తున్నాడు కానీ అట్లే ఉందా మీరు అనేది. రెండోది ఉంటుంది, శివకుమార్ గారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది అనుకోండి, ఒకటి విచక్షణ అధికారం ఉన్నది, అలా పని చేయాలంటే ఎవరు లంచం తీసుకుంటే ఇద్దరు లాభం అవుతుంది. అటువంటి దానిలో నేను తప్పడుతుంది, అటువంటి దానిలో ఇచ్చేవాడికి లాభం ఉంటుంది, తీసుకునేవాడికి ఉంటుంది. కానీ నేను చెప్పేది 100% హక్కుగా అందాల్సిన పౌర సేవలకు, రేషన్ కార్డుకు, పట్టదార పాస్బుక్, చిన్న వాటికి లంచాలు తీసుకుంటుంది కదా. వీళ్ళని ఏం చేయాలి? మీరు పట్టుబడ్డారు కదా, పట్టుబడ్డ వాళ్ళ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మేము సర్వే చేసినాం, మన పెద్ద బ్యాలెట్ పెడితే పోస్ట్ ఆఫీస్ కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు డబ్బు ఎక్కడ ఉంటుందో, గతంలో పోస్ట్ ఆఫీస్ లో అంతా ఉండకపోయి, ఎప్పుడైతే మనకు ఉపాధి హామీ పథకం డబ్బులు వచ్చినాయో పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాస్టర్ అరెస్ట్ చూసింది కదా. అంటే ఎక్కడ డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంటుందో, ఎక్కడ విచక్షణ అధికారం ఉంటుందో అక్కడ అవినీతి ఉంటుంది. దానికి ఏం చేయాలి? పారదర్శక విధానాలు. ఉదాహరణకు మీరు కొన్ని డైరెక్ట్ గా బెనిఫిట్ స్కీమ్ లో మరి మీరు లాభితులు డైరెక్ట్ గా బెనిఫిట్స్ రిస్కేస్తున్నారు, అక్కడ లేదు లంచాలు లేవు కదా. గతంలో పెన్షన్ వస్తే 6 నెలల పెన్షన్ ఒకసారి వస్తే 50 రూపాయలు, 300 వస్తే 50 రూపాయలు నొక్కేసి 250 రూపాయలు సంగతి మనకు తెలుసు కదా శివకుమార్ గారు. ఇప్పుడు అది లేదు కదా, పెన్షన్ ఖాతాలో పడితే. నేనేమంటున్నాను, పారదర్శకంగా వాళ్ళ డైరెక్ట్ గా ఖాతాలో పడే దానిలో లంచం ఎట్లా పోయిందో ఈ లంచం కూడా అట్లే పోతుంది అంటున్నాను. గతంలో టెలిఫోన్ తీసుకోవాలంటే లంచం పెట్టాల్సి వస్తుండే, మనకు గతంలో ట్రైన్ రిజర్వేషన్ కానీ లంచం పెట్టాల్సి ఉండే. ఇప్పుడు ఆన్లైన్ రిజర్వేషన్ వచ్చింది అనుకోండి, ఏమైనా ఉందా? 3 నిమిషాల్లో సిమ్ కార్డ్ తెచ్చుకుంటాం. మీరు పద్ధతులు ఏవైతే పద్ధతులు మార్చకుండా లంచం తీసుకునే వాడికి తప్పు, లంచం తీసుకునే వాడికి తప్పు, మన ఇచ్చేవాడికి తప్పు అని ఇక్కడని అక్కడ ఓటు వేస్తే డబ్బులు తీసుకునేవాడు తప్పు అంటున్నారా? పంచేది 4, తీసుకునేది 4 లక్షల 4,000 మంది, 4 కోట్ల మంది. మరి వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలా? మిమ్మల్ని వీళ్ళని కంట్రోల్ చేయాలంటున్నాను. ఇప్పుడు గతంలో డబ్బులు పట్టుకున్నాం లక్ష్మణ్ గారు, పట్టుకుంటే ప్రజలు హర్షించుడు. ఇప్పుడు పట్టుకున్న కొడతారు, మాకు వచ్చే ఎందుకు ఇస్తామని. అంటే ఏంటి? 4 దగ్గర తీసుకుందాం, సబ్కాస్ ఉన్నా అప్పుడే కన్నా. ఇప్పుడు తీసుకోండి, మీరు నిరాకరించాలంటున్నారు కదా శివకుమార్ గారు. నేను ఊళ్ళలో వెళ్ళినా, నువ్వు ఊళ్ళని చెప్పాను కదా, 15 ఏళ్ళు పంచాయతీ వ్యవస్థలో 5 దాకా పనిచేసినోడి. ఏమంటానంటే లంచం మన ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోమంటే నా పార్టీ కాదు, వీడు అట్లీకి తీసుకున్నాడని నా బదనం చేస్తారు కదా. అందరి దగ్గర తీసుకుందాం, 10,000 కానీ అందరి దగ్గర. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ గారు తప్పు పట్టద్దు లక్ష్మణ గారు. టాపిక్ ఇదే మనకు కావాల్సింది. టాపిక్ మీద కూడా ఆ టాపిక్ మీదే మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే ఇచ్చేవాడిది తప్పు, తీసుకునేవాడిది కాదు. లంచం తీసుకునేవాడిదే తప్పు, ఇచ్చేవాడిది కాదు. ఇచ్చేవాడు కొందరు ఉంటారు. అటువంటి ఇవాళ మాత్రం పంచాయతీ ఎన్నికలు 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి. 2 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం విలువరిస్తుంది. ఏదైనా కారణం కానీ మొత్తం మీద జరుగుతున్నాయి. వాళ్ళు దాన్ని ఆహ్వానిద్దాం. పంచాయతీ సర్పంచ్లు, వచ్చే సర్పంచ్లు శుభాకాంక్షలు తెలియజేద్దాం. వాళ్ళు ఊరికి ఉపకారం పనిచేయమని రేవంత్ రెడ్డి గారికి అంటే ఊరికి ఉపకారం గెలిపించుకోమని, ఇంకా 2 విడతలు ఉన్న ఎన్నికలు వాళ్ళకు విజ్ఞప్తి చేద్దాం. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి.
ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు ఈ మళ్ళీ పోయి ఎలక్షన్స్ కరప్షన్ రెండు పర్యాయ పదాలు. ఎలక్షన్స్ అంటే ఒక విధంగా డబ్బులు తీసుకోవడం, డబ్బులు పంచడం. ఇప్పుడు ఒకటి మీరు అందరం కూడా అందరం కూడా అంత ఇంత రాజకీయాలలో ఉన్నాం, రాజకీయాలు పరిచయం ఉంది. ఇప్పుడు ప్రతి పార్టీ కూడా మనం ఒకటి లక్ష్మీనాథ్ గారు మీరు కూడా మీడియాలో చూస్తుంటారు. ఏ పార్టీ అయినా ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇంకొక ప్రజాప్రతినిధి ఎలక్షన్స్ వస్తే నువ్వు ఎంత ఖర్చు పెడతావు? ఫస్ట్ ప్రశ్న అడిగేది, ఎవడన్నా బీఫామ్ టికెట్కి పోతే అడిగేది, ప్రతి పార్టీ అడిగే ప్రశ్న మీరు ఎంత ఖర్చు పెడతారు అంటే అర్థమైంది. దేనికి ఖర్చు అంటే ఎలక్షన్లో నువ్వు ఎంత పంచుతావు అంటే నీకు ఇక్కడ ఎంత ఇది సంస్థాగతంగా అయిపోయిందంటే శివరాజ్ యాదవ్ గారు ప్రజలను తప్పు